హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ఈ దెబ్బతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ కానుందా ఏంటి? ఆ దెబ్బ ఎందుకని ఖాళీ కాబోతుందని అనవలసి వస్తుంది అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు కాను 10కి 10 వైసీపీ కైవసం చేసుకుంది. మరి అటువంటి వైసీపీకి రేపు 2024 వచ్చేసరికి ఎన్ని స్థానాలు గెలవబోతుంది, అసలు గెలుస్తుందా లేదా అనే సంశయం కూడా ప్రతి ఒక్కరికి తలెత్తుతూ ఉన్నది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా అనగానే నెల్లూరు పెద్దారెడ్లే. మరి అటువంటి వారు పార్టీలో అసంతృప్తి సెగలతో రగిలిపోతూ చివరికి పార్టీని వీడిపోతున్నారు అంటే దీనిని బట్టి ఆ పార్టీ అధిష్టానం వైఖరే కారణమంటారా, లేకపోతే లోపం ఎక్కడుందంటారు? ముఖ్యంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన మొట్టమొదటిగా వైసీపీలో వ్యతిరేకంగా మాట్లాడింది. ఆయన కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఒక నెల రోజుల వ్యవధిలోనే పార్టీలో నుంచి బయటికి రావడం జరిగింది. మరి దానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎప్పుడైనా సరే విశ్లేషించుకున్నారా? అదేమిటి అంటే వాళ్ళపైన వేట్లు వేసి వాళ్ళని సస్పెండ్ చేశారు. మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఈ ముగ్గురు అంత సామాన్యమైన వ్యక్తుల, పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు, పైగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పయనించిన అనుభవం ఉంది. మరి అటువంటి వ్యక్తులే విసిగి వేసారిపోయి పార్టీని వీడారు అంటే ఇక దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దానికి బోనస్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా రాజ్యసభ ఎంపీ, ఆయన ఏకంగా ఇప్పుడు పార్టీకే రాజీనామా చేశారు. ఎందుకు చేశారు? పోనీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనగానే అంత పెద్దగా ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకు అంటే ఆయన సాధారణంగా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాగో, ఆనం రామనారాయణ రెడ్డి గారు లాగో వెలుగులో ఉన్న నాయకుడు కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా ఉంటే అంతర్గత వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టే వ్యక్తి, పైగా ఆర్థికంగా చాలా స్థిరపరుడు. ఆ వ్యక్తికి నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అటువంటి వ్యక్తి ఆర్థికమైన స్థిరపరుడు, పైగా చాలా చాలా సాఫ్ట్ క్యాండిడేట్. ఆయన అందరికిలాగా గొంతెత్తి మీద పడిపోవటమో లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడటం అట్లాంటి వ్యక్తి కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ అంటే చాలా హుందాగా సున్నితంగా ఉండే వ్యక్తి, ఆర్థిక పరంగా గట్టి క్యాండిడేట్. అయితే వ్యవహారాలన్నీ కూడా, అంతర్గత వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడంలో ఆయన మంచి ఎక్స్పర్ట్. సో అందుగురించే ఆయనకి ఓపెన్గా అంత ఇమేజ్ అయితే లేదు, కానీ అంతర్గతంగా చాలా స్ట్రాంగ్గా క్యాండిడేట్. మరి అటువంటి క్యాండిడేట్ని ఇప్పుడు వైసీపీ వదులుకుంటుంది అంటే మరి దానికి ఏంటి విశ్లేషణ? వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? మన పార్టీ వైఖరే కారణం అంటారా, పార్టీలో ఉన్న నాయకులే కారణం అంటారా, ఏమై ఉంటుంది అంటారు? పైగా ఆయనకి ఈసారి లోక్సభ ఎంపీ సీటు కూడా ఇస్తాము అని చెప్పేసి ఇచ్చినా కానీ ఆయన ఉండట్లేదు అంటే దానికి కారణం ఏంటి అని కూడా చెక్ చేసుకోవాలి. సరే, కారణాలు ఏదైనా సరే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ప్రభావం అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి వస్తే బాగుంటుంది, మీరు సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఇదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనకి విన్నవించుకోవడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ శ్రేయోభిలాషులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని, ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా, రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాద రహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. ఒకవేళ ఆయనే కనుక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లకు కాను 10 సీట్లని కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సరే, ఆయన ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా, ఉదాహరణకి అంటే వైసీపీని వదిలేశారు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకపోయారు అనుకుందాం, అప్పుడైనా సరే అది వైసీపీకి పెద్ద దెబ్బే. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఆయన యాక్టివ్గా లేరు, పైగా వైసీపీకి రాజీనామా చేశారు కదా. ఇక అంటే ఏంటి? వైసీపీతో నాకు ఉండటం ఇష్టం లేదు అనే సంకేతాలు బలంగా వెళ్ళిపోయినాయి. ఇక తెలుగుదేశం పార్టీతో అంటారా, ఇక ఆయన పార్టీలో జాయిన్ అవ్వాలి, లేదా రాజకీయాలు నేను కంటిన్యూ అవ్వాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. లేదు ఇక ఇంతటితో మనం రాజకీయాలకి గుడ్ బై చెబుదాము అని అనుకుంటే సైలెంట్ అయిపోతారు. కానీ
ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వైసీపీని ఎందుకు వీడుతున్నారు అనేది మాత్రం చాలా 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 కీలకమైన అంశం. ఈ నేపథ్యంలోనే వైసీపీ అంతర్గతంగా చెక్ చేసుకోవాలి. ఇది ఒక నెల్లూరు జిల్లాగా పరిమితం అవుతుందా? మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో తీసుకున్నా ప్రతి ఒక్కరూ వలసలు ఉంటున్నారు. అక్కడ వలసలు లేని వాళ్ళంటే ఎవరు లేరు. మరి దీనికి గల కారణం ఏంటి? పోనీ ఒక జిల్లాలో అంటే అక్కడ ఏదో స్థానికంగా ఉన్న జిల్లా నాయకులు ఎవరైనా సరే వాళ్ళ వ్యవహార శైలి అనుకోవచ్చు. కానీ మీకు హిందూపూర్ అంటే అనంతపూర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా వైసీపీలో అసంతృప్తులు ఉండి పార్టీని విడిపోతున్నారు అని అంటే ఖచ్చితంగా అది అధిష్టానంలో ఉన్న వ్యవహార శైలి లేకపోతే వాళ్ళ లోపం అని మాత్రమే భావించవలసి ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట, పైగా వైసీపీకి ఎంత బలం ఉందో మరి అటువంటి బలమంతా కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిందా? మరి అటువంటి పరిస్థితుల్లో గత 4 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి మూటగట్టుకున్న సర్వేపల్లి లాంటి నియోజకవర్గంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సర్వేపల్లిలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈసారి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆ ప్రభావం ఖచ్చితంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాల మీద పడబోతుంది. దాంతోపాటుగా ఈ ఎంపీ సెగ్మెంట్ పైన కూడా 100కు 100% ఉండబోతుంది. సో దీనికి ఫుల్ స్టాప్ పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా ఇంకెవరైనా వ్యక్తి ఉన్నారా? ఆ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సున్నితమైన అదేవిధంగా ఆర్థికపరమైన నాయకత్వం ఉన్న నాయకులు ఆయనకు దొరుకుతారా ఇప్పటికిప్పుడంటే? ఉదాహరణకి ఇక ఎన్నికలకి మహా ఉంటే 50 నుంచి 60 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో మరలా ఆయన ఇంకొక నాయకుడిని చేసుకొని ఆ నాయకుడిని జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చేసేలాగా తయారు చేసి ఇవన్నీ చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. సో దీనివల్లనే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా 10కి 10 సీట్లను తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరే, అది అతిశయోక్త, ఎంతవరకు అవకాశాలు ఉంటాయి ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం ఎన్నికల సమయం వరకు వేచి చూసి అది ప్రజా నిర్ణయం మేరకే అప్పుడు తేటతెల్లమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ దెబ్బతో అంటే వేమిరెడ్డి గారి దెబ్బతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ కాబోతుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.